ప్రశ్నించే గొంతుక ఏం రాసిండు చూద్దాం. టీఆర్పీలోకి చేరికల జోరు, పార్టీలోకి భారీగా జాయినింగ్స్, జిల్లాల నుంచి హైదరాబాద్కు క్యూ కడతారు, క్యూ న్యూస్ వేదికగా చేరికలు. ఇంకా నిన్న బట్టే జానే సమస్యలో వరదన్నపేట వాసుల జాయినింగ్స్, మంచిర్యాల జిల్లా నుంచి భారీగా వలసలు, టీఆర్పీ తీర్థం పుచ్చుకున్న దండేపల్లి మండలం లింగాపూరు గ్రామస్తులు, టీఆర్పీ పట్ల విశ్వ బ్రాహ్మణ సేవా సమితి సానుకూల స్పందన. నిన్న విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న మల్లన్న సాదర స్వాగతం పలికిన విశ్వకర్మలు. నీ కర్మ బాలేదురా మల్లేశ, నీ కర్మ బాలేనట్టు కొడతాను. చింతపండు మల్లేశ, టీఆర్పీ కంటే ముందు మాకు ఎంఆర్పి చాలా ఇంపార్టెంట్. టీఆర్పీ కంటే ముందు ఎంఆర్పిలో మాకు ఇస్తున్న పైసలు పెండింగ్ చాలా ఉన్నాయి. ఎంఆర్పీలు దాని లెక్క ఏదో తెలుసు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపించిన దొంగ నాకుడు మళ్ళీ కానీ కూడా ఫోన్ చేస్తారా? దమ్మునదా? ఎవరైతే బీసీలు బీసీ దొంగే చేసిన దొంగలు గుంట నక్కలు మారెడ్డికి ఫోన్ చేసి అడిగిర్రు, నల్లికుట్ల రగ్గానికి నప్పతట్ల మల్లిగానికి ఫోన్ చేసి అడిగే దమ్ము మీకున్నదా? దమ్మున అంటే మరి నాకు చెప్పురి. వీని కదా మీరు అడగవలసింది. టీఆర్పీ అని కొత్తేసం వేసింది. ఫస్ట్ మా సకల మా లెక్క చేసిన అడుగురి. టీఆర్పీ లెక్క మాకు అవసరం లేదు. మా లెక్క ఏంది? మాకు ఇచ్చిన హామీలు ఏంది? ఉన్నావా? ఎవరన్నా చేస్తారో మీకు దమ్మును అదే ఎవడన్నా చెప్తాడు. నీ నెంబర్ ఇస్తా మళ్ళీ అని కనుక్కుంటా. ఎవడో ఒకరు చెప్తాడుగా చెప్తాడు. కనుక్కుంటా చేయరి. చేసి మాట్లాడి చింతపండు మళ్ళీ అంతా మాట్లాడి ఏమిరా మళ్ళీగా మరి ఏదిరా, రైతు బంధు ఏదిరా, రుణమాఫీ ఏదిరా, పెన్షన్ ఏదిరా, కరెంట్ ఏదిరా, దొంగనా కొడుక, మా నోట్లో మన్ను కొట్టిన దొంగనా కొడుక అడుగురి. అడుగుతారా? అడుగుతాడైతే నేను నెంబర్ ఇస్తా. అది చేత కాదు. ఎందుకంటే గవర్నమెంట్ పైసలు సంపాదించు, మందిని ముంచు, పంది పల్లెట పరిచిందని భయం. మావాడు అలకా దొరికినాడు మీకు. మావాడు అలకా దొరికినాడు. బుద్ధి లేదా మీకు కొంచెమన్నా? వీని కదా అడగాల్సింది. సద్దుల బతుకమ్మకు వేలైంది, మలిగానికి పక్కున్న వలజీతాం కూడా వేలైంది. పలజీతాం వేలైంది రేపు మాపు. కవితక్కనే గట్టిగా దర్శేది. ఇంకో రెండు దర్శేది ఉంది. అక్కడ మిస్ అయిపోయింది కానీ ఇంకో రెండు దర్శిస్తే బాగుంటుండే. ఓహో బీసీ రాజకీయ ఉద్యమానికి కాలం ఒక క్రౌడ్ పుల్లర్ను కన్నది, ఒక దొంగనా కొడుకును కన్నది. ఆ క్రౌడ్ పుల్లర్ తీర్మార్ మల్లన్న కాదు, మందుని ముంచే మల్లేశ గాడు. క్రౌడ్ పుల్లరా? మందుచ్చదాగే మల్లేశ గాడు పేపర్ వెచ్చిండు, రాతలు రాస్తాడు, లోఫర్ నా కొడుకు అంటారు జనాలు. చింతపండు అనుకుందామా జనాల కాడ? పబ్లిక్ లా బయట పెడదామా? చింతపండు మల్లన్న పెడదామా? తీసుకుంటా రేపటి నుంచి రేపో మాపో తీసుకుంటా. ఆ పని చేస్తా. నేటి మాట, పువ్వులను పూజించే తెలంగాణలో ఇవాళ సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. రామ రామ ఉయ్యాలో రాగాలతో మా నోట్ల మన్ను పెట్టినోడు ఉయ్యాలో మల్లేశగాడు ఉయ్యాల. చేతి గాజుల సప్పటతో కాలు కలుపుతూ తీరొక్క పువ్వుల నడుమ కొలువైన గౌరమ్మ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. రంగురంగుల చీరల్లో ఆడ తల్లుల ఆటలతో కోటి కాంతుల వెలుగుల్లో బతుకమ్మ పడలతో ఇవాళ తెలంగాణ పరవశించిపోతుంది. పల్లె అందాలు ప్రకృతి వశమై నిండు కుండల కనిపించే జనాలతో పల్లెటూళ్ళన్నీ మురిసిపోతాయి. బతుకమ్మ పండుగ మన తెలంగాణకే పరిమితమైంది. ప్రపంచంతో మరెక్కడా లేనిది పూలను పూజించే మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ, బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, బతుకమ్మ మన మూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చ తెలుగు మాట, మన తెలంగాణ యాసను చాటి చెప్పే పదం. ఇంకేంది తెలంగాణ ప్రజలకు మందిని ముంచిన మల్లేశ గారి తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాడు. మహేష్ గారి కూడా సద్దుల బతుకమ్మ సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో అడ్వాన్స్ హ్యాపీ దసరా అన్నాయి. మరి ఒక 3 రోజుల వరకు లైవ్ రాదు. దసరా పండుగ సెలవులు ఈ రోజు నుంచే నాకు కూడా. సో 4 రోజుల తర్వాత 3 తారీఖు కానీ అంటే 4 తారీఖు కానీ లైవ్ వస్తుంది. అప్పటిదాకా మీకు కంటెంట్ వస్తుంది. లేటెస్ట్ న్యూస్ వీడియోలు పెడతాం. ఓన్లీ వీడియోలు వస్తాయి. ఇంటికాడ లైవ్ స్ట్రీమింగ్ బెటరా కదా. సో లేటెస్ట్ న్యూస్ మీద మీకు వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం ఈ 4 days కూడా. అది పరిస్థితి. మరి ఇవాళ కామెంట్ సెక్షన్ చూపుతుంది నిజంగా. మరి గుంట నక్క అంటారు అని నిజంగా నక్క అంటారా, ఇంకేమైనా పులి అంటారా, ఏదంటారు అనేది నాకు కూడా తెలవాలి కదా.
సో చూద్దాం. మా రేవంత్ అనేది నేనైతే పులిని అంటాను. నేను పులిని, నాతో పెద్ద పులి లేనే లేదని మురుతాడు. ఇక పబ్లిక్ ఏం చెప్తారో చూడ. ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు, నమ్మించి మోసం చేసిన నక్క, అవునా కాదా అంటే ఇక మరి 94% వస్తుందా నక్క అంటూ రేవంత్ అన్న. 97, 94 వస్తాను. వెరీ గుడ్ బాయ్. ఇంకేంది? జై శ్రీరామ్, గుడ్ మార్నింగ్ అన్న. జోండల్ వినాయక్ గారు, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ. పేరు లేని ఊరు లేని ఫీచర్స్ గురించి ఆలోచిస్తాడు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు పంపిస్తాడు. అనా ఎలక్షన్ కోసం ఏమైనా ఎత్తాడే. మా అన్న ఇంటనే కట్టడం లెక్క. మన పులి లెక్క ఎట్లా అంటే జనాలు చుట్టగాలంటే వేయాలి అని ఒక పథకం తప్ప ఏ పథకం అమలు కాదు. రేపు శ్రీను గారు గుడ్ మార్నింగ్. మహేష్ అన్న వెరీ గుడ్ మార్నింగ్. రాజేష్ సీఎం 420 కాదు, 420 + 420 840. 840 డబల్ ట్రిపుల్ ఉంటుంది మా అక్కడ. ఏసీసిన అన్న ఓహో రేవంత్ అన్న ఫ్యూచర్ సిటీ ఏదో కానీ ముందు ఉన్న సిటీని కాపాడు. 2022 బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కానీ ఎంజీపీఎస్ మునగలేదు. ఫ్యూచర్ సిటీ పక్కన పెట్టి ఫ్లైఓవర్ మీద ఉన్న డ్రైనేజీ వర్క్స్ క్లీన్ చేయాలి. ఇంకా నా మీద కోపం చెప్తారు ఇప్పుడు మీరు. ఏదో నాయన పంచాయతీ మీరు రాత్రి ఎట్టనా మా అన్న చేయడు. ఇప్పుడు మీకు రోగం వచ్చింది, మీరు మోసపోయే రోగులు, మా అన్న మోసం చేసే వైద్యుడు. బరాబర్ ఉంటుంది లెక్క. రాజేష్ గారు కేటీఆర్ నమస్కారం చెప్తాడు. రమేష్ తీర్మానం అందుకుంటే బీసీ సంఘం, తీర్మానం అందుకుంటే బీసీ సంఘం తెలుస్తుంది. హరీష్ అన్నను మీరు మాట్లాడుతుంటే వెరీ గుడ్, బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ అన్న మహేష్ అన్న పండుగ 3 రోజులు ఉంది, ఇంకా బతుకమ్మ చీరలు లేవు, పెంచుతున్న పింఛన్లు పెంచలేరు, ఆటో డ్రైవర్ పనులు లేక ఆగంలోను, పిల్లలకు బట్టలు కూడా ఇప్పించుకునే స్థితిలో లేరు. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, ప్రజలు ఆగమవుతుర్రు. అంటే ఆగం కాకపోతే చెప్పు, నాకు ఆగం అవుతారని చెప్పకూడదు. మనం లెక్కే కాదు అని నమ్మి ఓటేసి మోసపోయింది మీరు. మా రేవంత్ తిట్టొద్దు.